Yeah, good evening everyone. So welcome back to our class. So today in this session, right now we are going to discuss about solving of the problems from the chapter of quadratic equations. So already for the last 2 days we have discussed about the general format of the quadratic equation, and after discussing about the quadratic equation format we have gone through how to find out the discriminant, and after finding out the discriminant by using the formula d is equal to b square minus 4ac, we are going to define the nature of the roots. Okay, so basing on the value of the d only, we need to justify the nature of the roots. So for example, if d value is greater than 0, we can say that the roots are real and distinct. For example, if the d value is less than 0, we can say that the roots are imaginary. It means that the real roots does not exist. And similarly, if the d value is exactly equal to 0, we can say that the roots are real and equal. So among those three conditions, right now today are going to solve the problems that are basing on the roots of real and equal. So totally there are three cases. One is real and distinct, real and equal, and imaginary. So basing on the d value. So according to the heading, it is clearly they have given that ప్రాబ్లమ్స్ ఆన్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. సో రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ మీద మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది ఏమని, రూట్స్ అన్నవి రియల్ అండ్ ఈక్వల్గా ఉంటే మనం కే వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే, హౌ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ద కే ఇఫ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఇట్ మీన్స్ దట్ వీ నీడ్ టు అప్లై విచ్ కండిషన్ అంటే టోటల్ 3 కేసెస్ ఉన్నాయి. డి లెస్ దెన్ 0 అప్లై చేయాలా, d గ్రేటర్ దెన్ 0 అప్లై చేయాలా, d ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 0 అప్లై చేయాలా మనం చూసుకోవాలి. సో బేసింగ్ ఆన్ ద హెడ్డింగ్ రియల్ అండ్ ఈక్వల్ అని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి d ఈక్వల్ టు 0 అనే కేసుని మనం తీసుకోవాలన్నమాట. d ఈక్వల్ టు 0 అనే కేసుని బేస్ చేసుకుని, ఎందుకంటే d వాల్యూ కనుక ఎగ్జాక్ట్గా 0కి ఈక్వల్గా ఉంటేనే మనకి రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి అనమాట. సో టోటల్ 3 కండిషన్స్లో d ఈక్వల్ టు 0 అంటే b స్క్వేర్ మైనస్ 4ac అన్న వాల్యూని 0కి ఈక్వల్ చేస్తే మనకి k వాల్యూ వస్తుంది అనమాట. ఎందుకు ఈక్వల్ టు 0 చేయాలి అంటే, ఇట్ ఈస్ క్లియర్లీ గివెన్ దట్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సో ఫస్ట్ ప్రాబ్లం కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, if the roots of QE అంటే quadratic equation. ఓకే, if the roots of quadratic equation, ఇది ఈక్వేషన్ ఏంటంటే అది ఈక్వేషన్ kx into x minus 2 plus 6 equal to 0 are equal, find the value of the k. అంటే ఈ quadratic equation యొక్క రూట్స్ అన్నవి ఈక్వల్ గా ఉంటే, సో వాట్ వుడ్ బి ద వాల్యూ ఆఫ్ k అంటే ఈ quadratic equation. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద గివెన్ quadratic equation? kx into x minus 2. Okay, kx into x minus 2 plus 6 equal to 0 అనేది ఈ కేసు అనమాట. సో ఫస్ట్ దీని కనుక మనం ఎక్స్పాండ్ చేస్తే అంటే kx into x ఏమవుతుంది, kx square minus 2 into kx, 2kx plus 6 equal to 0. So if you compare with the quadratic equation, ax square bx plus c ఫార్మాట్ లోకి వచ్చింది, అవునా కదా. సో ఏ ప్లేస్ లో ఏముంది మనకి, k ఉంది చూసుకోండి, ax square. బి ప్లేస్ లో ఏముంది, -2k ఉంది, అవునా కదా, -2k ఉంది. సి ప్లేస్ లో 6 ఉంది. సో ఈ వీటన్నిటిలోకి ఏబిసి వాల్యూస్ మనకు వచ్చినాయి అనమాట. రైట్ నో ఇప్పుడు మనం ఏ కండిషన్ వాడాలి, డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac అన్నది ఈక్వల్ టు 0 చేయాలన్నమాట. ఎందుకు ఈక్వల్ టు 0 చేయాలి, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అంటున్నాడు కాబట్టి బి స్క్వేర్ మైనస్ 4ac షుడ్ బి ఈక్వల్ టు 0. ఇందులో బి స్క్వేర్ అంటే బి ప్లేస్ లో ఎంత అయ్యాలి, -2k స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ప్లేస్ లో ఎంత వేస్తాం, KAC, సి ప్లేస్ లో 6 వేస్తాం అనమాట. సో ఫైనల్లీ బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 చేస్తే -2k స్క్వేర్ అంటే -2k ఇంటూ -2k ఏమవుతుంది, 4k స్క్వేర్ అవుతుంది, అవునా కదా. సో 4k స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 4 ఎంత అంటే 6 ఇంటూ 4 చేస్తే మనకి 24k వస్తుంది, అవునా కదా. 24k ఈక్వల్ టు 0. సో -24kని అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది, +24k అవుతుంది, ఈక్వల్ టు +24k అవుతుంది. సో ఇక్కడ k 1 టైమ్, ఇక్కడ k స్క్వేర్ లో 1k పోయింది. సో ఫైనల్లీ 4k ఈక్వల్ టు 24 మిలియన్. సో ఫైనల్లీ వీ నీడ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అంటే 24, ఈ 4 ఇటువైపు వెళ్తే by 4 అవుతుంది. సో 4 6 are 24. సో ఫైనల్లీ therefore the value of k is 6 అన్నమాట. So in this way we need to solve the problems.
ఓకే, సో వాడు ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫస్ట్ మనం బ్రాకెట్ ఓపెన్ చేసి ఎక్స్పాండ్ చేసాం. ఆఫ్టర్ ఎక్స్పాండింగ్ వీ హ్యావ్ కన్వర్టెడ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై కంపేరింగ్ విత్ ద జనరల్ ఫార్మాట్ ax square plus bx plus c, and we have obtained the values of abc, and after that one we have substituted in the formula b square minus 4ac should be equal to 0. Then we have gained the value of k. So this is the way how to solve the problem, the first problem. Okay, so this is the format to solve the problem. So I will give you 1 minute of time. You just please go through this one, and I request you to note down. Then we will go for the next problem. Okay. So those who have finished the first problem, we can concentrate on the second problem. The same format. So b square minus 4ac should be equal to 0. So b square minus 4ac equal to 0 checks, we will get the value of k. Okay. So we will go with the next sum. Okay. So we will go with the next sum. So what is the next sum? If we could observe here, so what is the given quadratic equation? If x square plus kx plus 9 అంటే x square plus kx plus 9 equal to 0 have two equal roots. ఈ ఈక్వేషన్ కి టూ ఈక్వల్ రూట్స్ ఉన్నాయని వాడే చెప్తున్నాడు. సో ఈక్వల్ రూట్స్ ఉన్నాయంటే మనం ఏ కండిషన్ వాడాలి? b స్క్వేర్ మైనస్ 4ac షుడ్ బి ఈక్వల్ టు 0. ఈ కండిషన్ వాడాలి, ఎందుకంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ వాడే చెప్తున్నాడు కాబట్టి. సో ఫస్ట్ కంపేర్ విత్ ద జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తో కంపేర్ చేస్తే ఇన్ ద ప్లేస్ ఆఫ్ a 1 ఉంచండి. ax స్క్వేర్ అంటే ఏ ప్లేస్ లో మనకి ఎంత ఉంది? 1 ఉంది. ax స్క్వేర్ ప్లస్ bx అంటే b ప్లేస్ లో k ఉంది, c ప్లేస్ లో 9 ఉంది. సో ఈ మూడు తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయండి. b స్క్వేర్ మైనస్ 4ac. ఇన్ ద ప్లేస్ ఆఫ్ b వీ కెన్ పుట్ k, అంటే b స్క్వేర్ అంటే k స్క్వేర్ మైనస్ 4. In the place of a 1, in the place of c 9, so equal to 0. So k square minus 4 9s are 36 equal to 0. So k square equal to minus 36, take that side, so it will become plus 36. So finally k equal to root 36 అవుతుంది. So what is the value of root 36 means plus or minus 6 అంటే plus అవ్వచ్చు minus అవ్వచ్చు. So finally we have obtained the value of k by comparing the discriminant should be equal to 0. 0 తో ఎందుకు కంపేర్ చేయాలో మీకు స్టార్టింగ్ లో చెప్పాం, ఎందుకంటే వాడు క్లియర్ గా ఏం చెప్పాడు? రూట్స్ అన్నవి రియల్ అండ్ ఈక్వల్ అని వాడు చెప్పాడు కాబట్టి b స్క్వేర్ మైనస్ 4ac ని ఈక్వల్ టు 0 చేయాలి. సో దిస్ ఇస్ ద వే హౌ టు solve the problem. Okay, so I will give you 30 seconds of time to please note down this problem. Okay, so after that one we will go with the third problem. Okay, clear? So if you could look at the third problem, find the value of k if x square, so third equation ఏంటంటే x square minus kx plus 25 equal to 0 has equal roots అని చెప్తున్నాడు. has equal roots అని వాడే చెప్తున్నాడు కాబట్టి again ax square plus bx plus c అంటే కంపేర్ చేయండి. a వాల్యూ 1, ax square కాబట్టి ఇక్కడ ఏమైతే 1 ఉన్నట్టు. ఓకే, సో b వాల్యూ అంటే మైనస్ k చూసుకోండి, bx కాబట్టి మైనస్ k, c వాల్యూ 25. So again we have to use the condition equal roots అన్నాడు కాబట్టి b square minus 4ac should be equal to 0. In the place of b ఏం పెట్టాలి? మైనస్ k square పెడితే మైనస్ 4 into in the place of a 1, in place of c 25 equal to 0. So minus k whole square అంటే ఏమవుతుందండి? మైనస్ k into మైనస్ k ప్లస్ k స్క్వేర్ అవుతుంది, అవునా కదా? సో k స్క్వేర్ మైనస్ 25 into 4 100 equal to 0. సో k స్క్వేర్ is equal to మైనస్ 100 అంటే తీసుకెళ్తే ప్లస్ 100 అవుతుంది. సో ఫైనల్లీ k ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే ప్లస్ ఆర్ మైనస్ 10. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ k. సో మీరు కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్ ద సేమ్ సిమిలర్ స్ట్రక్చర్. ఇట్ మీన్ దట్ we need to compare b square minus 4ac should be equal to 0 because in the question it is very clear that the roots are real and equal. So we have to follow the discriminant should be equal to 0. So this is the way how to solve the third problem. I think it's very clear. You can try at it own. Okay, fourth problem remaining one try change. Okay, so we'll go with the fourth problem. Okay,
సో వచ్చిన వాళ్ళందరూ ప్యారల్గా నాతో పాటు చేసుకుని వెళ్ళిపోండి, ఎందుకంటే ఇక్కడ కూర్చుని మళ్ళీ చెప్పేంత టైం మనకి సరిపోలేకపోవచ్చు. ఓకే, సో ఐడియా వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ప్యారల్గా చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో లాస్ట్ ప్రాబ్లం. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ 2x² plus kx plus 3 equal to 0 has మళ్ళీ ఈక్వల్ రూట్స్ అంటున్నాడు. సో ఫస్ట్ ఈక్వల్ రూట్స్ అన్నాడు కాబట్టి వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఏబిసి వాల్యూస్. సో ax² అంటే ఏ ప్లేస్లో 2 ఉంది, బి ప్లేస్లో k ఉంది, సి ప్లేస్లో 3 ఉంది. అగైన్ ఈక్వల్ రూట్స్ అంటాడు కాబట్టి b² - 4ac దేనికి ఈక్వల్ చేయాలి, ఈక్వల్ టు 0 చేయాలి. ఓకే, ఇన్ ద ప్లేస్ ఆఫ్ b k ఉంది, సో k² - 4 ఇంటూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ a 2 ఉంది, ఇన్ ప్లేస్ ఆఫ్ సి 3 ఉంది, ఈక్వల్ టు 0. k² - 4 2s are 8, 8 3s are 24, ఈక్వల్ టు 0. అండ్ ఫైనల్లీ k² ఈజ్ ఈక్వల్ టు -24 అటువైపు వెళ్తే +24 అవుతుంది. సో k ఈక్వల్ టు ఈ స్క్వేర్ అటువైపు వెళ్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 24 అవుతుంది. సో డైరెక్ట్గా రూట్ యొక్క 24 వాల్యూ లేదు కాబట్టి ఎలా రాసుకోవచ్చు, k ఈక్వల్ టు రూట్ 24ని ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ 4 into 6. ఓకే, 24 ఎలా రాసుకోవచ్చు, √4 into 6 కింద రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత √4 into √6 మళ్ళీ 2 పార్ట్స్ కింద స్ప్లిట్ చేయొచ్చు, ఎందుకంటే √AB కాబట్టి √A into √B వస్తుంది. సో √4 వాల్యూ ఎంత ఉంది, 2 అవుతుంది. √6 వాల్యూ 11 కాబట్టి k ఈక్వల్ టు ±2√6 ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద k వాల్యూ. So these are the important model sums which we are expecting to be appeared in the competitive examinations and as well as public examinations also, to find out the values of the k if the roots are real and equal. So once again I am reminding the condition that in the question if it is given that the roots are real and equal, we have to follow the condition that b² - 4ac should be equal to 0. Okay, so good evening, have a nice day, take care.